బ్లాక్అవుట్. ఒక మిడ్‌నైట్ జరిగిన రాబరీకి అండ్ అదే టైం అక్కడ ఉన్న హీరోకి రిలేషన్ ఏంటి? అండ్ ఆ రాబరీ వల్ల హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. విక్రాంత్ మెస్సీ, మౌని రాయ్ అండ్ రుహాని శర్మ మెయిన్ లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది దేవాంగ్ బౌసర్. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి ప్రీ క్లైమాక్స్లో వచ్చే రుహాని శర్మ ఒక 2 minutes సీన్ తప్పితే మిగతా అంతా ఓకే, నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. స్టోరీ అండి, ఎలా తీశారనేది పక్కన పెడితే నా వరకు స్టోరీ బాగా నచ్చింది. రాబర్ థ్రిల్లర్ కామెడీ జోనర్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ. మూవీ నైట్ మోడ్లో ఎంత బ్యూటిఫుల్గా చూపించగలరో అంత బాగా తీశారు. మూవీ మ్యాక్సిమం నైట్ మోడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. విక్రాంత్ మెస్సీ యాక్టింగ్ ఆఫ్టర్ 12th ఫెయిల్ నాకు బాగా నచ్చింది. కంప్లీట్ ఆపోజిట్ రోల్. మూవీలో బిగ్ ప్లస్ ఏమన్నా ఉంది అంటే అది విక్రాంత్ మెస్సీ యాక్టింగ్ ఒకటే. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. అన్నెసెసరీ సీన్స్ అండి. ఏం తీస్తున్నారో వాళ్ళకైనా అర్థమైందా లేదా అన్నట్టు ఉంటుంది చాలా సీన్స్. అండ్ నెక్స్ట్ వర్కౌట్ అవ్వని కామెడీ. అబ్బో, పెద్ద కిచిడీ చేసేశారు మూవీని. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చున్నా, అంతే, చూడలేకపోయానండి. స్లోగా 2xలోకి వెళ్తే కొంచెం బెటర్ అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే గుడ్ స్టార్ట్ ఫాలోడ్ బై హారబుల్ అన్నెసెసరీ సీన్స్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.